దగ్గరికి నిజంగా ఎలా తర్వాత ఇప్పుడు సందర్భం అది కాదు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడతలేదు. ఎలా మాట్లాడుతూ ఎంత వినయంగా మాట్లాడుతూ తెలుసండి ఫలితం పొందుకున్నప్పుడు. ఆ ఫలితం వచ్చిన తర్వాత అయ్యా దైవజనుడా, బా వాట్ ఎ బ్యూటిఫుల్ అండి. ఈరోజు ఒక దైవజనుడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? అసూయ పెంచుకుంటున్నావా? కక్ష పెంచుకుంటున్నావా? ద్వేషం పెంచుకుంటున్నావా? చెప్పిన మనం వినడం లేదా? పడైపోతావు. ఎవరి మాట అనుకుంటున్నావు? అది దేవుని మాట. దేవుని మాట దేవునికి ప్రతిగా, దేవుని రాయబారిగా దైవజనుడు కూర్చోబెట్టి ఆయన సంఘం పైన అధ్యక్షుడిగా నాయకుడిగా నియమించి ఉద్యోగం ఇచ్చి పరిశుద్ధాత్ముడు ఆయన మాట వినమని చెప్పాడు కదా సేవకుడి మాట. సేవకుడిని బాధ పెట్టకండి. పసిపిల్ల దేహంలాగా మారిపోయింది, పసిపిల్ల దేహంగా మారింది. ఇది మూడో విషయం. మొట్టమొదటిది కరువు తీర్చబడింది. రెండవది